హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ బిల్లులు అయితే అకౌంట్‌లో జమ అవుతున్నాయండి. ఏ బిల్లులు జమ అయ్యాయి, ఏ జిల్లాల వారికి జమ అయ్యాయో పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మొత్తానికి ఏపీ ప్రభుత్వానికి 2,000 కోట్ల నిధులైతే రావటం జరిగిందండి. ఈరోజు సాయంత్రం అయితే ఏపీ ఖజానాకైతే చేరుకున్నాయి. మొత్తానికి ఈఎల్ మరియు ఎస్ఎల్ అమౌంట్ అయితే 2022 మరియు 21కి సంబంధించిన అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందండి. ముఖ్యంగా పిడుగురాళ్లకు సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్ 70,000 రూపాయలు అయితే క్రెడిట్ కావడం జరిగింది. అదేవిధంగా 38,000 రూపాయలు అయితే క్రెడిట్ కావడం జరిగింది అమౌంట్ 2023కి సంబంధించి. ఇక మే 2022 సరెండర్ లీవ్ ఎన్హాన్స్మెంట్ బిల్ అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరిగిందండి కడప జిల్లాకు సంబంధించి. ఈ విధంగా బిల్లులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక మొత్తానికి నెట్వర్క్ ఆసుపత్రులకు కూడా 203 కోట్ల రూపాయలను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఏపీ ప్రభుత్వం నిధులనైతే విడుదల చేయడం జరిగిందండి. అదేవిధంగా 2022 ఎస్ఎల్స్ అయితే జమ కావడం జరిగింది విశాఖపట్నానికి సంబంధించి. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా 2021 సరెండర్ లీవ్ బిల్లులు అయితే జమ కావడం జరిగిందండి. ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఈ విధంగా పెండింగ్ బిల్లులు అయితే అక్కడక్కడ కొంతమందికి జమ అవుతున్నాయి. వైద్య ఆరోగ్య సిబ్బందికి కూడా అమౌంట్ అయితే జమ కావడం జరిగిందండి. మిగిలిన పేమెంట్స్ అన్నీ కూడా రేపు జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందండి. ఇక డిఏ అరియర్స్, పిఆర్సీ అరియర్స్ దాదాపుగా మే పూర్తయ్యేలోపు జమ అవుతాయి అన్నది ఒక బ్రేకింగ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏపీ ప్రభుత్వానికి నిధులు వచ్చిన వెంటనే ఈ విధంగా అక్కడక్కడ ఎస్ఎల్స్, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు అయితే జమ అవుతూ ఉన్నాయి. మిగిలిన వారికి రేపైతే జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.